కగారుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం సాయుధ బలగాల నుంచి కగారు ఆపరేషన్ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా యుద్ధం మొదలు పెడితే మనం ఆ కేంద్ర ప్రభుత్వంతో మనం యుద్ధం చేయాల్సి వస్తుంది. మావోయిస్టులు తుపాకుల ద్వారా యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు లేకుండా మేము చేస్తామని కేంద్ర ప్రభుత్వం అమిత్ షా వాళ్ళు ప్రకటన చేశారు. 26 మార్చి నెల నాటికి పూర్తిగా వాళ్ళని తొదముట్టిస్తాం, ఎన్హిలేట్ చేస్తాం. అంటే దాన్ని జెనసైడ్ అంటారు. జెనసైడ్ అంటే మానవ సంహారం, ఇక ఎవరిని కూడా మిగలకుండా చేస్తాం అని బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. ఆ ప్రకటన చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మనందరం కలిసి లోపల ఉన్న మావోయిస్టులకి వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే, వాళ్ళు మావోయిస్టులు కూడా ఈ దేశంలో నివసించే వాళ్ళే, వాళ్ళకి చట్టబద్ధత ఉంది. ఈ దేశంలో నివాసం ఉంటున్నటువంటి, ఇక్కడ పుట్టినటువంటి, ఇక్కడ పెరుగుతున్నటువంటి వాళ్ళు చట్ట విరుద్ధంగా ఏమైనా చేస్తే చట్టం ఉంది, చట్టం ప్రకారం మీరు చేయండి. ప్రమాణంగా అధికారంలోకి వచ్చినటువంటి మీరు దానికి భిన్నంగా, రాజ్యాంగానికి భిన్నంగా, మీరు చేసిన ప్రమాణానికి భిన్నంగా చట్టాన్ని పూర్తిగా వైలేట్ చేస్తూ ఒక ఆటోక్రటిక్, అవర్స్ ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామిక దేశం, ఈ ప్రజాస్వామిక దేశాన్ని నిరంకుశ దేశంగా మారుస్తూ అన్నిటినీ నీ చేతుల్లో తీసుకుంటూ మావోయిస్టులను పొదముట్టిస్తాం అనే హక్కు మనకి ఎవరు ఇచ్చారని ప్రశ్నించడం కోసం ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం. కేవలం శాంతి చర్చలకు పిలవటం కాదు, అక్కడ శాంతి చర్చలకి పిలవటం అదే భాగం. అసలు మీకు ఇటువంటి హక్కు ప్రకటన చేసి ఆ విధంగా డైరెక్ట్ గా నరసంహారం చేసేటువంటి హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించడం కూడా ఇందులో మనం గమనించాలి. ఆ ప్రశ్న కూడా ఉంది ఇందులో. కేవలం శాంతి చర్చలు అంటే శాంతి చర్చలతో ఒక భాగం. అసలు రాజ్యాంగం ఉంది, ఏదో మార్చారు న్యాయ సంహిత, అంటే న్యాయ సంహిత ఉంది, అంతకుముందు పేనల్ కోడ్ ఉంది, పోలీస్ పేనల్ కోడ్ ఉంది, ఐపీసీ ఇండియన్ పోలీస్ కోడ్ ఉంది. అవన్నీ ఎందుకున్నాయి? ఒకవేళ మావోయిస్టులు తప్పు చేశారు, సిపిఐగా మేము తప్పు చేశాం, లేకపోతే మీరెవరో తప్పు చేశారు, దుందుడుగ్గా చేశాం, తప్పు చేసి కిడ్నాప్ చేశాం, కిడ్నాప్ చేసిన వాళ్ళకి ఏం చట్టాలు అనేవి అందులో ఉంటాయి. లేదు మేము కూడా తప్పు చేశాం, ఎవరినైనా దాడులకు పాల్పడ్డాం, ఎవరినైనా ఇన్ఫార్మర్ పేరుతో ఒకళ్ళు ఇద్దరు పంపారు, దానికి చట్టం ఉంది. 2 పాయింట్స్ మన ముందు ఉన్నాయి. ఒకటేమో దీనిలో మనం పెట్టిన అంశం ఏంటంటే నరమేధాన్ని ఆపాలి, శాంతి చర్చలకు సానుకూలమైన పరిస్థితి కొరకు కాల్పుల విరమణ ప్రకటించాలి, మావోయిస్ట్ పార్టీకి బేషరతుగా శాంతి చర్చలు జరపాలి. ఇవి హెడ్డింగ్స్. మనం దీంతో పాటు అసలు మీకు చంపే హక్కు ఎవరిచ్చారు? రాజ్యాంగం ఉంది కదా, వాళ్ళు తప్పు చేస్తే మీరు అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు కదా అనే ప్రశ్న ఇవ్వాలి. మనం మావోయిస్టులు చంపారు ఎవరినైనా, మీరు చేస్తుంది ఏంటి? మావోయిస్టులు ఇన్ఫార్మర్ పేరు ఇంకో పేరుతోనూ దాన్ని ఖండిద్దాం. ఆ బాధ్యతల్లో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, ఇతర నక్సల్ పార్టీస్ కూడా ఉన్నారు. వాస్తవే సిపిఐ నుంచి కూడా అనేక మందిని ఆ రోజుల్లో కోల్ మైన్స్ ప్రాంతంలో, ప్రతి విశాఖపట్నం పాడేరు ప్రాంతంలో, కరీంనగర్ ప్రాంతంలో ముసుగు రాజిరెడ్డి గారు ఇటువంటి వాళ్ళు చాలా మంది సిపిఐ కామ్రేడ్స్ కూడా హత్య చేశారు. అదేవిధంగా సిపిఎం కామ్రేడ్స్ కూడా మా దగ్గర బండారు అని సంపట్టం అనే దాన్ని మనం ఏమి సపోర్ట్ చేయం. మనకి విధానపరంగా సిపిఐకి మీకు అవగాహనకి ఏంటంటే 64లో సిపిఐ నుంచి సిపిఎం చీలింది, 64లో చీలిన సిపిఎం నుంచి 67లో నక్సల్ పార్టీస్, ఫస్ట్ నక్సల్ పార్టీ, తర్వాత వివిధ విభాగాలు అయ్యాయి. లోతు ఐడియాలజీకి నేను వెళ్ళను. అందరి లక్ష్యం ఏంటంటే సోషలిజం సాధించాలి. సోషలిజం సాధించడం అంటే ఈ మార్గం కరెక్ట్ అని ఒకరు, ఇంకో మార్గం కరెక్ట్ అని ఇంకొకరు, ఇలా మార్గాలు వేరు కానీ గమ్యం ఒకటే. ఆ గమ్యంలో మావోయిస్టులు వాళ్ళ గమ్యం, ఆ గమ్యం చేరుకోవడం కోసం కొంతమందిని వాళ్ళు కూడా తప్పు చేశారు. అయినా అంతకంటే తప్పు ఇప్పుడు మీరు చేస్తున్నారు అనేది మన పాయింట్. ప్రభుత్వంగా మీకు హక్కు ఎవరిచ్చారు?
మీరు శాంతి భద్రతను కాపాడాలి, పౌరుల జీవన ప్రమాణాలని లేకపోతే పౌరుల ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వాలి. మీరు ఇవ్వాల్సింది మీరు ఇవాళ కశ్మీర్ ఉగ్రవాదులు, కశ్మీర్ ఉగ్రవాదులు అంటే వాళ్ళ ఏజెండా వేరు, వాళ్ళని మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, చేయండి, దానిలో తప్పే లేదు. అందరూ సంఘీభావం తెలియజేస్తారు, చేతలు తాళమే చేయండి. నేను అనేది ఏంటంటే రాజీవ్ గాంధీని హతమార్చినటువంటి వాళ్ళకు కూడా క్షమాభిక్ష పెట్టమని వాళ్ళ కుమారుడు కూడా కోరారు లేదా? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా కోరారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు పలకరించారు, మానవత్వం చూపెట్టారు. మరి ఇది ఎక్కడ అన్యాయం అండి? మీ ఎజెండా ఏంటి? మావోయిస్టుని చంపటం, ఇక్కడ ప్రెసిడెంట్ చంపటం, ప్రశ్నించేవాడిని చంపటం, ప్రశ్నించాలంటే భయపడేది చేయటం. మీ ఉద్దేశం ఏంటి? ఇవాళ వీటన్నిటి కూడా పరిష్కారం కావాలి. చాలా మంది అనుకోవచ్చు వీళ్ళేం చేయగలుగుతారులే అని, వీళ్ళేం చేయగలుగుతారు అనుకోవచ్చు. కమ్యూనిస్టులు పలికే ప్రతి పలుకు కొన్ని కోట్ల మందికి అది కనెక్ట్ అవుతుంది, కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తుంది. కమ్యూనిస్టులు రాసే ప్రతి అక్షరం, ప్రతి శిలా చుక్క కొన్ని మెదడుని కలిగిస్తుంది అని చెప్పి కాలేజీ చెప్పినట్టుగా కమ్యూనిస్టులకి, అందుకని కమ్యూనిజం అంటే వాళ్ళకి భయం. వాళ్ళకి ఏమంటారు? మొదటి శత్రువు ముస్లింస్, రెండో శత్రువు క్రిస్టియన్స్, మూడో శత్రువు కమ్యూనిస్టులు. ఇప్పుడు మనం బలంగా లేవు కదా, కానీ అయినా ఈ భావజాలం అంటే భయం వాళ్ళకి. అందువల్ల ఎక్కువ చాలా మంది ఉన్నారు. నేను మరింత ఎక్కువ సమయం తీసుకోకూడదు, న్యాయం కాదు. మావోయిస్టులు చంపుతున్నారు కదా అని మనం ఊరుకుంటే, రేపు మనం చంపుతుంటే ఇంకోళ్ళు ఊరుకుంటే దీనికి అర్థం ఉండదు. భారతదేశ సంస్కృతి వేరు, భారతదేశ భౌగోళిక స్థితి వేరు, భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల జీవన స్థితి, మానసిక స్థితి వేరు. భారతదేశం అరాచక దేశం కాదు. అరాచక దేశాలు ఎక్కడంటే ఇవాళ కొన్ని దేశాలు ఉన్నాయి, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలు. మన భారతదేశం అటువంటిది కాదు. ప్రశాంతతో కూడినటువంటి శాంతి సౌభాగ్యాలు కావాలని కోరుకున్నటువంటి దేశం. దానికి అనుగుణంగా రాజ్యాంగం వచ్చింది, దానికి అనుగుణంగానే అనేక మతాలు ఇక్కడ ఉన్నాయి, అనేక జాతులు ఇక్కడ ఉన్నాయి, అనేక భాషలు ఇక్కడ ఉన్నాయి. వీటిని అణిచేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అయినా మీరు ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం, కొన్ని వేల సంవత్సరాల నేపథ్యం, ఇంక్లూజివ్నెస్, సమీకృత భావాలు. ఇక్కడ ఉన్న నేపథ్యం అందరం కలిసి ఉండాలని స్వేచ్ఛ, భావస్వేచ్ఛ. వైష్ణవుల్లోని శివుని శైవ భక్తులుండే వాళ్ళు, వైష్ణవ భక్తులు ఉండేవాళ్ళు. అలాగే బౌద్ధ మతస్థులు ఉండేవాళ్ళు. అది ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది భక్తులు. మీలాగా చంపుకుంటూ పోవాలంటే ఈ దేశం ఉండే బతికేదా? లేదు, ఈ దేశ పరిస్థితులు లేరు. దానికి అనుగుణంగా రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగంలో మీరు ప్రమాణం చేశారు. దేశ పరిస్థితులు అనుగుణంగా రాజ్యాంగం వచ్చింది. ఇస్లాం మతం లాగా హిందూ మతం చేసిన లేటు మంది. ఇందులో స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛలో తప్పు చేసిన వాడు ఎలా శిక్షించాలో కూడా చట్టం ఉంది. అందువలన చాలా వాళ్ళు మేము 25, 26 మార్చి నాటికి ఇదంతా ఎప్పుడు మీరే ఉండరు, రాజ్యంలో గమనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు హిట్లర్ కూడా అనుకున్నాడు మేమే శాశ్వతంగా ఉంటామని, ముస్లింలు కూడా అనుకున్నాడు మేమే శాశ్వతంగా ఉంటామని, ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకోవచ్చు మేమే శాశ్వతంగా ఉంటామని, అమిత్ షా అనుకోవచ్చు మా ఇద్దరు ద్వయం. అసలు మీ ఇద్దరి మధ్య పంచాయతీ వస్తుంది ఎవరికి తెలుసు, ఎప్పుడు ఏమవుతారు ఎవరికి తెలుసు. మేమే శాశ్వతం అనుకోవచ్చు, కానీ శాశ్వతం ఏంటంటే ప్రజాస్వామ్యం శాశ్వతం, చట్టాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరెవరి అభిప్రాయాలు ఉంటాయి. కాంగ్రెస్ అభిప్రాయాలు ఉండొచ్చు, కమ్యూనిస్టులు ఉండొచ్చు, కమ్యూనిస్టులు అనేక అభిప్రాయాలు ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా ఎవరి అభిప్రాయం కోసం వాళ్ళు పోరాటం చేసే హక్కు మనకు ఉంది. మావోయిస్ట్ చదువుకోని మనం చేసేది ఏంటంటే, లెనిన్ చెప్పారు కదా, ఒక అడుగు ముందుకు వేస్తే అవసరమైతే 2 అడుగులు వెనక్కి వేయాలి. వాళ్ళ సిద్ధాంతం మార్చుకోవాలని చెప్పే హక్కు మనకేం లేదు, ఎవరి సిద్ధాంతం వాళ్ళది. కానీ వాళ్ళ కోసం మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఒక తోటి పౌరులుగా, తోటి కమ్యూనిస్టులుగా మన భావంగా చెప్పే హక్కు కూడా మనకు ఉంది. ఆ విధంగా వాళ్ళు కూడా ఆలోచన చేసి ఇది సమయం కాదు, పరిపక్వతో కూడినటువంటి సమయం కాదు, ట్రాన్సిట్ పీరియడ్ కాదు, ట్రాన్సిట్ అంటే పరివర్తనా కాలం కాదు,
కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన, ఇంకా లోతుకి నేను చెప్పను, ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జన స్రవంతిలో కలుస్తూ అందరం కలుస్తూ ఇంకా పెద్ద మాట చెప్పాలంటే ఈ ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాల్సిన అవసరం ఉందని నేను ఎప్పుడు చెప్తా ఉంది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆనాడు రాజ్యం మందే, పేదవాడిదే రాజ్యం వస్తుంది. ఇది వాళ్ళు కూడా ఆ సోదరులు కూడా గమనంలో తీసుకోవాలని కోరుతూ, కొంతమంది అవగాహన లేకుండా ఈ మధ్య ఒక పేపర్లో సిపిఐ సిపిఎంలు ఏమీ మాట్లాడట్లేదు, స్పందించట్లేదు, ఏమైపోయారు వాళ్ళకి తెలవదు. ఫస్ట్ మావోయిస్టులు ఈ దేశ పౌరులు కాదా అని ఆర్టికల్ నేనే రాశాను. 2 రాష్ట్రాల్లో కూడా ఇది ఫస్ట్ ఎన్కౌంటర్ టైంలోనే నేను సిపిఐ సెక్రటరీగా రాశాను. దాంతో పాటు అంతకుముందు హరగోపాల్ గారిని జూడో సెక్యులరిస్ట్ అని ఈ కమ్యూనిస్టుల పేరుతో వీళ్ళు ఈ రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తన చేస్తున్నారని ఆయన పేరు ఓపా కేసు పెట్టి ఆయనకి వ్యతిరేకంగా ఆర్టికల్ రాస్తే ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ, దానికి వ్యతిరేకంగా నేనే ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. వాళ్ళు మన కౌంటర్ రాశారు, మళ్ళా నేను కౌంటర్ రాశాను. అప్పటి నుంచి ఈ అంశాలపైన మీరు ఏమనుకోకపోతే మా ఈ సోదరుల కంటే కూడా, ఎమ్మెల్యే సోదరుల కంటే కూడా నేనే ముందు స్పందించాను. సిపిఐగా స్పందించాం. అంతేకాదు మిమ్మల్ని అందరూ కూడా పిలిచాం, మీకు గుర్తుంది. అందరూ కలిసి అఖిలపక్షం జరిపాం మనం. ఇది మావోయిస్టు జరిగే దాడులకి వ్యతిరేకంగా కగారు ఆపరేషన్ నిలిపేయాలని మీరు అందరూ కూడా వచ్చారు ఆ రోజు. అందుకే వాళ్ళు అదే గౌరవం ఉంది, మీరు చొరవ చేయండి అని చెప్పి వాళ్ళందరూ ఎమ్మెల్యే పార్టీ సోదరులందరూ కూడా కోరారు. నేను అందుకని చాలా వ్యక్తులు ఉన్నా కూడా నేను దాదాపు 3-4 నెలల నుంచి మా నియోజకవర్గంలో లేదు, రోజు ఇటే అవుతుంది. అయినా నా లోడు ఉన్నామనుకున్నాం, మీరందరూ వెంకటరామ గారు మీరు అందరూ నేను ఉండాలంటే మళ్ళీ ఇవాళ ఈ ప్రోగ్రాం రావటం జరిగింది. అందువల్ల సిపిఐగా ఎప్పుడు స్పందిస్తాం. ఆ రోజుల్లో నక్సల్స్ పైన కేసులు పెట్టి అక్రమ నిర్బంధాలు పెడితే కూడా గిరిప్రసాద్ గారి నేతృత్వంలో న్యాయ సహాయ కమిటీని ఏర్పాటు చేసి నక్సల్స్ విడుదల చేయడం కోసం ఆ రోజుల్లోనే చాలా సహాయం చేయడం జరిగింది. అందులో సుధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా కమిటీలో కూడా ఉన్నారు. అదేవిధంగా కేంద్రంలో కూడా చంద్ర రాజశేఖర్ గారు ఆధ్వర్యంలో